నమస్తే, వెల్కమ్ టు బేసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉన్నంతలో పేదవారికి సాయం చేస్తాం. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి సంఘం మండల అధ్యక్షులు శవనం కోటిరెడ్డి. డౌరీ నిషేధ చట్టం అమలును కట్టుదిట్టంగా చేపట్టాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఆకుకూరలు కూరగాయలు తీసుకుంటూ కొద్దిపాటి వ్యాయామం చేస్తూ ఉంటే బీపీ షుగర్ అదుపులో ఉంటుంది. ప్రముఖ వైద్యులు చల్లా రామ్మోహన్ రావు. డౌరీ నిషేధ చట్టం అమలును కట్టుదిట్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బోర్డు రూంలో జరిగిన జిల్లా సలహా మండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. మహిళలపై వేధింపులను అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సందర్భంగా ఆయన సూచించారు. చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, నమోదైన కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని అధికారులకు తెలిపారు. మహిళల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ భావన, ఐసీడీఎస్పీడీ రాధామాధవి, డీఎస్పీ జగదీష్ నాయక్, ఎన్జీఓ సభ్యులు పార్థసారథి, రవి, ప్రదీప, పద్మా తదితరులు పాల్గొన్నారు. పిట్లవానిపాళెం మండలం చందోలు గ్రామంలో వేంచేసుకున్న శ్రీ బగళాముఖి అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిట్లవానిపాళెం మండలం చందోలు గ్రామంలో వేంచేసుకున్న శ్రీ బగళాముఖి అమ్మవారి దేవాలయంలో శ్రీ బండ్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడుతూ ఆదివారం పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడం జరిగిందన్నారు. దీంతో పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడులు తీర్చుకున్నారు. చందోల గ్రామంలో ప్రసిద్ధిగాంచినటువంటి తల్లి శ్రీ బగళాముఖి అమ్మవారు. అటువంటి అమ్మవారు ఆలయానికి అనేక ప్రాంతాల నుండి భక్తులు విపరీత సంఖ్యలో వస్తుంటారు. అందులో ముఖ్యంగా ఆదివారము, శుక్రవారము, మంగళవారము ఈ 3 రోజుల్లో వస్తారు. ఈ 3 రోజుల్లో ఆదివారం రోజున విశేష సంఖ్యలో తరలి వస్తారు. వచ్చిన భక్తులు అమ్మవారికి తమ యొక్క మొక్కుబడులను అనుసరించి పసుపు, కుంకుమ, చీరాచార, అలాగే పొంగళ్ళు ఇవన్నీ కూడా సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా దాతల సహకారంతో ఏర్పాటు చేయబడినటువంటి ఉచిత ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే వారికి కావలసినటువంటి మంచినీటి సౌకర్యము, అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా నిర్వహిస్తుంటాం. అలాగే ఈ కార్యక్రమంలో మా దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ కలకోట చక్రధర్ రెడ్డి గారు, అలాగే వారి ధర్మకర్తల మండలి సభ్యులు వీరంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. కాబట్టి అటువంటి అమ్మవారిని దర్శించండి, ధరించండి, అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. ఈ నెల 3వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా చందోలు గ్రామంలోని బండ్లమ్మ దేవాలయం మరియు శ్రీ లింగోద్భవ స్వామి దేవస్థానం మరియు శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయాలు మూసివేయటం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. మంగళవారం 3 దేవాలయాల్లో భక్తులకు దర్శనాలు రద్దు చేయబడినట్లు వివరించారు. చంద్రగ్రహణం అనంతరం 4వ తేదీన ఉదయం 8 గంటల నుంచి దేవాలయాల్లో పునః దర్శనం ఉంటుందని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బుధవారం ఉదయం 8 గంటల నుంచి నిర్వహించే దర్శన కార్యక్రమానికి పాల్గొనవచ్చని సూచించారు. అదేవిధంగా బండ్లమ్మవారి దేవాలయంలో మంగళవారం నిర్వహించే పసుపు కొమ్ముల పూజ కూడా రద్దు చేయడం జరిగిందన్నారు. చంద్రగ్రహణం అనంతరం ఆలయాలు సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం యథావిధిగా తెరుచుకుంటాయని వివరించారు. గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానం, అలాగే చెన్నకేశవ స్వామివారి దేవస్థానం, అలాగే శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానాల్లో ఈ నెల 3వ తారీఖు మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 10 గంటల నుండి దేవస్థానం తలుపులు మూసివేయడం జరుగుతుంది. మరునాడు ఉదయం 7 గంటల దగ్గర నుండి తిరిగి పునర్దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక 50 మంది ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మంగళవారం రోజు ఆలయాలకు రావద్దని మరొక మారు అందరికీ కూడా సవినయంగా తెలియపరుస్తున్నాం. అలాగే మంగళవారం జరిగేటువంటి దారిద్ర శృంగార్చన అంటే పసుపు కొమ్మల పూజా కార్యక్రమం కూడా ఆ రోజు జరపబడదు. కాబట్టి 50 మంది ఈ విషయాలు గమనించుకోండి. మంగళవారం దేవాలయాలకు వెళ్ళవద్దు. మర్నాడు దర్శనం 8 గంటల దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామివారి దర్శనానికి విచ్చేవలసిందిగా మరి కోరుతున్నారు. శ్రీ చెన్నకేశవుని బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ చెన్నకేశవ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభించారు. ధ్వజారోహణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. 2వ తేదీ సోమవారం రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత సౌభాగ్యమానంగా జరుగుతుందని, ఈ సందర్భంగా వారం రోజుల పాటు జరిగేటటువంటి కళ్యాణ కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం సాయంకాలంలో నిత్య బలిహారణ, నిత్య హోమాలు, విశేష అర్చనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయటమైందని దేవస్థానం పాలక మండలి చైర్మన్ ఎండూరి సాయిగుప్తా, ఆలయ అర్చకులు వేదాంతం వరదాచార్యులు, శ్రీకృష్ణమాచార్యులు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి తెలియపరిచారు. చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో అతి ప్రాచీనమైనటువంటి చందోలు గ్రామంలో ఉన్నటువంటి స్వామివారి దేవస్థానం. ఈ దేవస్థానం అనేక శతాబ్దాల పూర్వమే ఆలయ నిర్మాణం జరిపినట్లు, మరి దానికి సంబంధించినటువంటి భూరి దానాలు ఏర్పాటు చేసినట్లు అనేక శాసనాల ద్వారా తెలియపరుస్తోంది. అటువంటి ఆలయంలో ఈరోజు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలలో నిన్నటి రోజు సాయంత్రం ధ్వజారోహణతో ప్రారంభమైంది. ఈ నెల 2వ తారీఖు సాయంత్రం 8 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మరునాడు ఉదయం 8 గంటల దగ్గర 10 గంటల లోపు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే 10 గంటల దగ్గర గ్రహణం సందర్భంగా దేవాలయం తలుపులు మూసివేత జరుగుతుంది. కాబట్టి అందువలన రథోత్సవం ఉదయం 8 గంటల దగ్గర 10 గంటల్లో మాత్రమే జరుగుతుంది. అలాగే తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలను కూడా యథావిధిగా జరుగుతాయి. కాబట్టి మరి 5వ తారీఖు వరకు జరిగేటువంటి స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో ఆలయంలో అనేక రకాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నిత్య పూజా కార్యక్రమాలు, యథావిధిగా జరిగేటువంటి హోమాలు, గ్రామంలో వచ్చేటువంటి బలిహరణలు, ఇవన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా వైఖానస ఆగమ శాస్త్ర అనుసారంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ ఎండూరి సాయిగుప్తా, అలాగే ఇతర ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొని సమస్త భక్తకోటికి కావలసిన అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు. సర్వే జనాః సుఖినో భవంతు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిర్వహించే 6వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా పరుచూరి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్ పర్మనెంట్ కార్మికులకు పీఆర్సీ సరెండర్ లీవ్ వెంటనే చెల్లించాలని ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఆప్కాస్ వర్కర్లకు రిటైర్మెంట్ పెన్షన్ను 62 సంవత్సరాల వయసు కొనసాగించాలని డిమాండ్ చేశారు. నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా రమేష్ బాలస్వామిలను, కోశాధికారిగా వేమూరి కోటేశ్వరిలను ఈ సందర్భంగా ఎన్నుకోవటం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏఐటీసీ కూడా ఏర్పాటు చేయకముందే 1936లో మన మున్సిపల్ యూనియన్ని ఆ రోజు ఉన్నటువంటి ఎస్ఏ డాంగే గారు, ప్రిన్సిపల్ గారు, అట్లాగే మరి ఏదైతే ఈయన సింగారవేలు సెటిఆర్ గారు మద్రాసు సంబంధించి అంతా కూడా ఆ యూనియన్ని, మున్సిపల్ యూనియన్ని వాస్తవంగా ఈరోజు కూడా మున్సిపల్ వర్కర్స్ అంటే కొద్దిగా ఊర్లో జనసూపుగా ఉంటుంది. ఆ పరిస్థితిలోనే మనందరూ కూడా వర్కర్స్ కాలేజీ కట్టాలని మనం కాలేజీ కట్టే దాంట్లో ఏఐటీసీగా మన చొరవ వల్ల అన్ని రోజుల్లో దాదాపు ఎక్కువ రోజుల్లో కాలేజీ కట్టుకోగలిగాం. జీతాలకు సంబంధించి ఇవాళ వస్తున్నటువంటి మరి అవసరాలు ఏదైతే ఉన్నాయో మంచి పని చేయడానికి కావాల్సిన సౌకర్యాలను కూడా కల్పిస్తేనే మరి సాధ్యమైతే పరిస్థితికి ప్రభుత్వాన్ని తీసుకురాగలిగాం. వాటితో సంబంధించి ఇవాళ సెలవులు మరి ఆప్కార సంస్థలు కూడా ఇవాళ 20 మహిళలకు 20 సెలవులు తీసుకురాగలిగాం. పండుగ సెలవులు చేసుకోగలిగాం. పరిమితి సంబంధించి అనేక పోరాటాల ఫలితంగా జీవులు చేసుకోగలిగాం. వీటన్నిటితో పాటు తమకు ఉన్నంతలో పేదవారికి సహాయం చేస్తామని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి సంఘం మండల అధ్యక్షులు శవనం కోటిరెడ్డి అన్నారు. కర్లపాళ్లెం ఎంవి రాజుపాళ్లెంకు చెందిన షేక్ మౌలా ఖాన్ పిట్టు పెద్దిలమ్మకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యాన్ని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శవనం కోటిరెడ్డి మాట్లాడుతూ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే తపనతో ఈ ఏడాది జనవరి నుంచి
ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. సభ్యుల సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరికొంత విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంక్షేమ నిధి సంఘం సభ్యులు మరుప్రోలు గోపిరెడ్డి, అక్కల నాగిరెడ్డి, పిట్టు కాసులరెడ్డి, షేక్ శంషుద్దీన్, కుంచాల అంజిరెడ్డి, అబ్దుల్ రవూఫ్, షేక్ అబ్దుల్లా సమ్మద్ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల తరఫు నుంచి మేము మా టాపీ వర్కర్స్ తరఫు నుంచి ఈ వృద్ధులైన పని చేసుకోలేని వాళ్ళకి సహాయంగా టాపీ వర్కర్స్ సహాయం చేసి మాకు మరియు దాత సాయంతో ప్రతి నెల ఒక ఇద్దరికి జనవరిలో మొదలుపెట్టాము. 2026 జనవరిలో మొదలుపెట్టాము. అప్పటి నుంచి నిత్యాయుద్ధామని నిర్ణయించుకోవడం జరిగింది. మా భవన నిర్మాణ కార్మికులు చేసే సాయం మళ్ళీ ఇతరులు ఉన్నారు మాకు సాయంగా. ఇతర రంగాల్లో వ్యాపారస్తులు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ప్రతి నెల ఇద్దరికి మా ఈయన తరపు నుంచి సాయంగా ఇస్తున్నాం. మా ఈయన తరపు ఇదివరకు పని చేసి వృద్ధులయ్యి పని చేయలేని మహిళలకి ఈ పురుషులకి ఇష్టం జరుగుతుంది. ప్రతి నెల ఇస్తాం కొనసాగిస్తాం. ఎవరైనా కరపల్లి మండలంలో ఇంకా మా సాయం పొందడానికి ఉన్న వాళ్ళని గుర్తిస్తే మాకు తెలియపరచాల్సిందిగా బియ్యం, నిత్యావసర వస్తువులు, ఈ కూరగాయలు ఇస్తున్నాం. ఇది కర్లపాలెం సంబంధించిన మండలం వర్క్ అంటే ఇది ఎవరైనా కానీ దీంట్లో వర్కర్స్ పనిచేసే వాళ్ళు ఏ పని వాళ్ళైనా కానీ మడిచికి 100 రూపాయలు వేసుకుని ఇలా చేయటానికి సాయం చేయడానికి మేము అందరూ నిర్ణయం తీసుకుని చేస్తాం. ఇది కొనసాగాలని నెలకి ఇద్దరు, వచ్చే నెల 3 కావచ్చు. ఇలా జనాభా పెరిగితే 4 కానీ ఇవ్వగలుగుతాం. కానీ 10 ఒక్కరు 100 రూపాయలు ఇస్తేనే చేయగలుగుతున్నాం మేము ఇది. మేము ఎవరు సొంత డబ్బులు పెడతారు. అందరూ మడిచికి 100 రూపాయలు వాళ్ళు ఏ పనులనే చేసుకొని వ్యాపారస్తులు కానీ బేల్దారి పనులు కానీ ఎవరైనా కానీ ఇంత మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు వాళ్ళకి మేము ఇచ్చేది ఇది. ఆకుకూరలు, కూరగాయలు తీసుకుంటూ కొద్దిపాటి వ్యాయామం చేస్తూ ఉంటే బీపీ, షుగర్ అదుపులో ఉంటుందని ప్రముఖ వైద్యులు చల్ల రామ్మోహన్ రావు అన్నారు. కర్లపాళెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో పెరళి నర్సయ్య, తిమ్మరాజు కృష్ణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఆర్కే సంస్థల అధినేత మంతెన సత్యనారాయణ రాజు సహకారంతో ఉచిత బీపీ, షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో వైద్యులు చల్లా మోహన్ పాల్గొని 80 మందికి వైద్య పరీక్షలు చేసి నెలకు సరిపడా మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాటూరి బాజీబాబు, శ్రీనివాసరెడ్డి, ఆర్య వెంకటేశ్వర్లు, జిడుగు వెంకటేశ్వర్లు, సత్యవతి, మణి, ప్రసన్న, అనుష, బుర్ల బుల్లయ్య, సనక శ్రీనివాసరావు, తవ్వా స్వామి తదితరులు పాల్గొన్నారు. మెటబాలిక్ డిజార్డర్ లోపల ఉన్న ఆర్గాన్స్లో వచ్చిన తేడా, షుగర్ జబ్బు కాదు, జీవితాంతం ఉంటుంది. చూస్తుంటారు మేము తగ్గిస్తాం ఎవరు తగ్గించలేదు భూమి మీద. నాకు 27 ఏళ్ళు అయింది, ఎవరు తగ్గిలా. షుగర్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. బయటకు వచ్చాను, ఎంత ఉంది 100, ఇంటికి వెళ్ళి ఆనందం తింటాను 160. ఆ లెక్కలో మనం ఉన్నాం అనుకో, మనకి జీవితం మిగతా వాళ్ళకన్నా ఎక్కువ ఉంటుంది. జబ్బు లేని వాళ్ళు తగిన సమర్థంగా బాగా అర్థం అయిపోతుంది. మనం ఏమవుతామంటే నీట్గా తాగదు. నాకు 68 ఏళ్ళు 69 రాబోతుంది. ఇవాళ తీసుకోవట్లేదు, దేశం మీద దిగుతుంటా పొలం మీద. ఓపిక రావాలన్నప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజ్, పొద్దున్న లేవగానే వాకింగ్ చేస్తాం. వాకింగ్తో పాటు చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయండి. చేతులు ఏదన్నా బరువులు ఉంటే అట్లా పోయటం, ఇట్లా వందకం కిందకి వందకం చేస్తే ఎక్సర్సైజ్, యోగా చేసుకోవడం మంచిది. ఎందుకంటే చేతులు పట్టుకుంటే షుగర్ ఎక్కువ. ఈ చేతులు ఎప్పుడైనా సరే 15 సార్లు తిప్పుకోండి. ఇలా 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 15 సార్లు తిప్పుకోండి. ఎడకాయ ఇలా ఇట్లా 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 ఒక 20-10 నిమిషాలు చాలా పొద్దున బాడీ కంట్రోల్ అవుతుంది. శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు సంస్కార భారతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ కన్వీనర్ బన్నారవురి శ్రీనివాస్ అన్నారు. కర్లపాళెంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగు సీతారాముల కళ్యాణ మహోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా కళ్యాణం, హనుమాన్ చాలీసా పఠనం, శోభయాత్ర, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భావనారాయణ, ఏ భవానీ, నందిపాటి నాగమల్లేశ్వరరావు, లలితాబాబు, పెద్దమల్లు ఉదయచంద్రరావు, ఉప్పే నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. బాపట్లోని శ్రీ క్షీరభావనారాయణ స్వామి గుడి ఎదురుగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి గత 15 సంవత్సరాల నుంచి. దాంట్లో భాగంగా ఈరోజు కర్లపాలెం వచ్చాం. ఈ శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా 2 విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఒక కార్యక్రమం వచ్చి కలసి యాత్ర. ఇది వచ్చేసి 1001 కలశాలతో బాపట్లోని పాండురంగ స్వామి దేవాలయం నుంచి పవనారాయణ స్వామి దేవస్థానం వరకు జరిగిద్ది. శోభయాత్రగా జరుగుతుందండి ఈ కార్యక్రమం. తర్వాత ఏప్రిల్ 1వ తారీఖున వెదులుపల్లి నుండి పిట్టమానిపాలెం వరకు బైక్ ర్యాలీ జరుగుతుంది. దీంట్లో కూడా భక్తులు బైకుల రూపంలోనూ ట్రాక్టర్ల ద్వారా ఆటోల ద్వారా తమ శక్తి కొలది వారికి ఉన్న వాహనాలతో వచ్చి అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన. యాత్రలో తాళ్ళాయిపాలెం శివస్వామి గారు పాల్గొంటారు. స్వామివారితో కలిసి మహాశోభాయాత్ర వెదులుపల్లి నుంచి కర్లపాలెం మీదుగా కాజీపాలెం, పిట్టవానిపాలెం, చందోలు మల్లమ్మ తల్లి దేవస్థానంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ మహాశోభాయాత్రలో అధిక సంఖ్యలో హిందూ భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉన్నంతలో పేదవారికి సాయం చేస్తాం. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి సంఘం మండల అధ్యక్షులు శవనం కోటిరెడ్డి. డౌరీ నిషేధ చట్టం అమలును కట్టుదిట్టంగా చేపట్టాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఆకుకూరలు, కూరగాయలు తీసుకుంటూ కొద్దిపాటి వ్యాయామం చేస్తూ ఉంటే బీపీ, షుగర్ అదుపులో ఉంటుంది. ప్రముఖ వైద్యులు చల్లా రామ్మోహన్ రావు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.